స్టిక్కరా లేదు సార్, ఇది మనము ఎమ్యూనిటీ పోస్టర్స్ తయారు చేస్తాం ఇక్కడ క్యాన్సర్ గురించి హాస్పిటల్ నా పేరు డాక్టర్ గంగాధర్ వజ్రాల్ అండి. నేను కిమ్స్ హాస్పిటల్లో సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. జగిత్యాలకి గత 10-12 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాను. అట్ ద అవుట్సెట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. సార్ హెస్ very quickly accepted for conducting a camp in Jagityal, the cancer screening camp. Sir encourage chesi invite chesaru, so we are able to do it. Also I would like to thank our visionary leader Dr. Bhaskar Rao sir, who has invested in the cancer screening bus. Adi oka 2 కోట్ల దాకా ఉంటుంది that, and he is giving us for free for conducting camps. Long term goal ఏంటంటే cancers ని ఎర్లీగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ బర్డెన్ ఏదైతే ఉందో సొసైటీ మీద తగ్గించడానికి. ఈరోజు మనకి 1.5 మిలియన్ న్యూ కొత్త క్యాన్సర్ కేసెస్ ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్నవి న్యూ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ వాటిలలో 75-80% అన్ని లోకలీ అడ్వాన్స్ క్యాన్సర్సే. సో దాంట్లో క్యూర్ రేట్స్ బాగా తగ్గిపోతాయి. సో దానికి ఒకటే మంది ఏంటంటే ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం. ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ వల్ల కలిగే డెత్స్ more than 50% తగ్గించేసేయచ్చు. సో ఆ గోల్ తోటి, లాంగ్ టర్మ్ గోల్ తోటి క్యాన్సర్ డెత్ రేట్స్, క్యాన్సర్ బర్డెన్ ఆన్ ద సొసైటీ తగ్గించడానికి ఇది ఒక మంచి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక మంచి టూల్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. అవేర్నెస్ కూడా అలాగే పెంచాలి క్యాన్సర్ గురించి. సో ఐఎంఏ వారి సహకారంతో డాక్టర్ హేమంత్ గారు, శ్రీనివాస్ గారు అండ్ విత్ అడ్వైస్ ఫ్రమ్ ఎమ్మెల్యే సార్, వీఆర్ కండక్టింగ్ ఏ ఫ్రీ మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఆన్ 28th of this month, which will be from 9 a.m. to 4 p.m. at Old High School. మీరందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోవాలి. వివిధ రకాల క్యాన్సర్స్ 7 to 8 క్యాన్సర్స్ మినిమం డయాగ్నోస్ అంటే స్క్రీన్ చేయబడతాయి. అన్ని టెస్టులు ఫ్రీగానే అవుతాయి. అరౌండ్ 20,000 వర్త్ బ్లడ్ టెస్ట్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఈ మధ్య ఎక్కువైంది జెంట్స్లో. దానికి ఏముంటాయి, ఎక్కువ ఇది ఏజ్ 55-60 దాని తర్వాత మొబైల్లో వస్తుంది. దాని సింటమ్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ, మూత్రం ఎక్కువ రావటము, నైట్ టైంలో ఎక్కువ లేవటము, ఇలాంటి సింటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ అయితే బోన్ పెయిన్స్, వెయిట్ లాస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మెయిన్గా క్యాన్సర్లో 3 స్టేజెస్ మనకి. అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్, డయాగ్నోసిస్, ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, దానికి సరైన ట్రీట్మెంట్, సరైన హాస్పిటల్లో సరైన స్పెషలిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా ఇంపార్టెంట్. ఇది ఎడ్యుకేషన్ పెరిగి మనం మెడికల్ ఫీల్డ్ మా ఐఎంఏ తరఫున మేము అవేర్నెస్, ఊళ్ళల్లో సర్పంచ్లు, ఎమ్మెల్యే గారు, రాజకీయ నాయకులు అందరూ అవేర్నెస్ చేస్తే రాను చాలా వరకు కంట్రోల్. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఒక డెత్ కాకుండా మనకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చాలా పడుతుంది గవర్నమెంట్ మీద కానీ ప్రైవేట్ ఫ్యామిలీస్ మీద, అది కూడా తగ్గిపోతుంది. అందుకని అందరూ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పక్కన అసెంబ్లీ అందరూ కూడా ఈ సదావకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేట్ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ తెల్లబట్ట, కొద్ది రక్తం రావడం, మామూలుగా లేడీస్కి అందరికి కిడ్నీ వస్తుందని అశ్రద్ధ చేస్తుంటారు. ఏ లేడీకైనా 30-35 years తర్వాత తెల్లబట్ట ఎక్కువ రావటము, అది కూడా ఎక్కువ స్మెల్ తోటి, వాసనతో రావటము, మధ్య నార్మల్ రొటీన్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కాకుండా మధ్య బ్లీడింగ్ కావటం, అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఎమ్మటే వచ్చి చేసుకోవాలి. అట్నే లేడీస్లో జెంట్స్లో కామన్ క్యాన్సర్, మొగళ్ళలో కామన్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్. ఎందుకంటే మొగళ్ళలో ఎక్కువ ఈ సిగరెట్ తాగటము, ఈ తంబాకు నవ్వటం ఎక్కువ అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమాత్రం పెద్ద మీద కొరుకున్నా, లేకపోతే నాలుగు మీద కొరుకున్నా, గొంతు ఏమన్నా మార్పు వచ్చినా అలాంటి వాళ్ళు ఎమ్మటే చూపెట్టుకుంటే చాలా వరకు ఈ ఫస్ట్ స్టేజ్లలో ఓరల్ క్యాన్సర్స్ కూడా చాలా వరకు క్యూర్ అయ్యాయి. తర్వాత లంగ్ క్యాన్సర్స్ కూడా ఈ స్మోక్ చేసే వాళ్ళ ఎక్కువ బాగున్నాయి. 70% లంగ్ క్యాన్సర్స్ స్మోక్ చేసే వాళ్ళని వస్తాయి. వాటిలో ఏంటంటే కొంచెం దగ్గుతోటి రక్తం పడ్డా లేదా బరువు ఎక్కువ తగ్గినా వాళ్ళు కూడా ఎమ్మటే వచ్చి సెలెక్ట్ చేసుకుంటే చూపెట్టుకుంటే తగ్గే అవకాశం ఉంది. గంగాధర్ గారు లాస్ట్ 12-13 ఏళ్ళ నుంచి మనకు రెగ్యులర్గా సర్వీస్ ఇస్తుంది. మరియు కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తరఫున ఈ మే 28 బుధవారం రోజు ఓల్డ్ హై స్కూల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో
కిమ్స్ హాస్పిటల్ నుంచి 5 క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు. దీంట్లో గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, జీర్ణకోశ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరో క్యాన్సర్, వీటన్నిటికీ సంబంధించి పరీక్షలన్నీ ఉచితంగా జరపబడుతున్నాయి. మ్యామోగ్రఫీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ప్లస్ ప్యాప్స్మియర్, అన్ని పరీక్షలు ఉచితంగా జరపబడుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటే రక్త పరీక్షలు కూడా ఈ ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది. కానీ రిపోర్ట్లు మాత్రం ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్లు మీకు అందజేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఉద్దేశం మెయిన్గా 40 ఏళ్ళు పైబడిన వారందరూ ప్రతి ఒక్కరూ కంపల్సరీగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిందే జీవితంలో. ఎందుకంటే ఇవన్నీ నొప్పి లేనివి ఉంటాయి. సో దీన్ని మొదటి దశలోనే మనం గుర్తించి అరికట్టడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ అవకాశాన్ని మన జగిత్యాల ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకొని దీని నుంచి లాభం పొందవలసిందిగా మా ఐఎంఏ జగిత్యాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కూడా కిమ్స్ ఫౌండేషన్ అదేవిధంగా ఐఎంఐ జాయింట్ క్యాంప్ కింద చేయండి. మేము ఐఎంఐ నుంచి కూడా కొన్ని మేము కూడా చేయిస్తామని కూడా అది తర్వాత డిస్కస్ చేద్దాం. సో మంచి కార్యక్రమాన్ని మీరు ముందుగా చేపట్టిస్తుంటారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల సహకారంతో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది మన ఓల్డ్ హై స్కూల్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని దృష్ట్యా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుండి వజ్రాల గంగాధర్ గారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, తర్వాత మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు దీనికోసం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మరి జగిత్యాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రాథమిక దశలోనే డిటెక్షన్ చేసే విధంగా వారితో మాట్లాడి ఈ శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఐఎంఏ అధ్యక్షులు హేమంత్ గారు మాట్లాడారు.